వస్తానే అన్ని రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడా? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా పెళ్లి కుమార్తె తోలుకురండి. తోలక రావడం వింటున్నా మటను. వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, దీంతో నాకు పెళ్ళే. నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదని గాడిదనకపోతే గుర్రం అంటారంటే. నువ్వు ఆవేశపడద్దు, అంటావేంట నీ ముద్ద పప్పులో నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దాన్నిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవుదు. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. మమ జీవన హేతునా అంతే బద్ధాం శుభకే సంజీవ కరదాం శతం. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. గాడిద అనకండి, బాగోదు. మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకి ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందాక పెళ్ళవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గాడితో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, నీ ఐరన్ టంగ్ అన్నావు కదా. ఎలా దొరుకుతుందా, ఎలా దొరుకుతుందా, ఎలా దొరుకుతుందా, దొరుకుతుందా? ఏం లేదు, ఏం భయం లేదు. రండి, సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవతారు చెప్పినట్టు దోషం పోయింది. ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట్ట, ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి, దగ్గరికి రండి. వచ్చేత్తన్నా, రండి, వచ్చేత్తన్నా, మ్మ్. వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా. ఈ గాడిద ఎక్కడదండి? అలా లాగిస్తుందండి మిమ్మల్ని. అదే నాకు అర్థం కావట్లేదు. త్వరగా దాన్ని తోలేసి రండి. ఎదవగారిది ఎదవగారిద. రాక రాక నా పెళ్ళానికి మూడొస్తే ఇప్పుడు తగులుకున్నానంటే నిలువు కడితే అడ్డగాడిద, దొంగ కడిత. నడు నడివ పెట్టి నడు. అమ్మా తల్లి, బేబీ, అమ్మా తల్లి, నా బేబీ. అమ్మా ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు? ఎందుకలా అరిచింది? ఏమైందమ్మా? గాడిదకు గుడ్డైందమ్మా ఈ శనిముండా. చూసారా అల్లుడు గారు, మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది. పుట్టి బుద్ధెరిగాక పల్లెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు పదరు లేదు, పడే నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు ఏంటి దారుణం? మా బేబీ బెల్లో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. జోకు లేకండి, దానికి మనసు ఉందండి. అది ఓ ఆడదేనండి, అది ఓ గాడిదే. ఏంటి, ఈ గాడిద మెళ్ళు ఈ గాడిద తాళి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఓ ఆడదానివే. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి మెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? నా బొమ్మిడే, గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా? వెళ్ళు, వెళ్ళి దాంతో కాపురం చేసుకో. అబ్బబ్బబ్బబ్బా, తాతబ్బాయి గారా, ముక్కలు బద్దలేసిపోతున్నాయండి. 3 రోజులు అయింది ముసలమ్మ గారు పోయి, పైలు గద్దలు తిరుగుతున్నాయి. మీ మెడ్రాస్ కొడుకు ఎప్పుడు వస్తాడు? ఈ మురిపాయల సేవలు ఎప్పుడు చేస్తారండి? என்னடா அப்பா அப்படி பாக்குறே? How do you do?
ఎవడేడు మా అబ్బాయి నేను చెప్పలా మద్రాసులో సినిమాల్లో ఉన్నాడని ఏమంటా అప్పుడప్పుడు టెలిగ్రామ్ ఇస్తే ఇప్పుడే చెప్పబా అక్కడ బాలకృష్ణ చిరంజీవి నన్ను వదలొద్దేంటి యు నో బాలకృష్ణ ఈజ్ మై ఫ్యాన్ నా ఊరిలో నా చింత ఫాలోయింగ్ నీకు చిరంజీవి తెలుసా? చరిత్రపరావు కూడా తెలుసు. చిరంజీవి ఎంత తీసుకుంటాడా? నాకంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. పరాయి స్త్రీ చూడకండి, బాగోదు, కళ్ళు పోతాయి. నేను చూస్తున్న అమ్మాయి కదా శవాన్ని. శవం కూడా పరాయి స్త్రీ. ఏంట్రా ఏంట్రా దించండి దరిద్రులారా. తాతయ్య గారు వెళ్ళారండి. వచ్చామంటాయా, అబ్బాయి కూడా వచ్చాడు. ఇంకా తతంగం మొదలెడతాం. ముందు ఫీజు విషయం తెలుసండి. ఎంత కావాలో చెప్పా. ఎంత అంటే హోల్సేల్ గా ఒక రేటు, సపరేట్ గా ఒక రేటు. ఏ రేటు కావాలి? పాడి కట్టిన దగ్గర నుంచి పిండాకుడు దాకా కాంట్రాక్ట్ తీసుకో. ఎంత కావాలో చెప్పు. అంటే పిండాలు తినే కాకులు కూడా మేమే తెచ్చుకోవాలా? కాకుల్లే కాదు, ఎంగిలాకులు తినడానికి కుక్కల్ని కూడా మీరే తెచ్చుకోవాలి. ఓహో, అయితే డాగ్స్ కూడా మేమే తెచ్చుకోవాలన్నమాట. 3 డాగ్స్ ఉండాలి, లేకపోతే కుదరదు కదా. 4 కాక్స్ ఉండాలి. 3 + 4 7. 700 పెంచండి. అలాగే కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట చెప్పడం ఏంటండి? మీ నాన్నగారు పోయినప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాను. మీ అమ్మగారు పోయినప్పుడు 900 తీసుకున్నాను. మీ ఆవిడ గారు పోయినప్పుడు 800 తీసుకున్నాను. ఇప్పుడు ఇవిడ పోయింది 700 ఇవ్వండి. ట్రిప్ కి 100 రూపాయలు తగ్గిస్తూనే ఉన్నారుగా. ఈ ట్రిప్ కు ఇంకో 100 తగ్గించుకో. రెగ్యులర్ కస్టమర్ని. నా వల్ల కాదు గోవిందా. అంతగా మీరు కావాలనుకుంటే తమరు పోయినప్పుడు 200 తగ్గించుకోండి. పోండి. వారి నా మొల్ల తాయిత్తు నీ 200 కోసం నేను చావాలంటరా? అదేం జరిగే పని కాదు కానీ నువ్వు అడిగినంత పారేస్తా. ముందా తతంగం చూడు. సరే సరే నాయనా టంగు రెడీ బ్రదరు. ఓరి నీ దుప్పదగా. ఇక్కడ జరుగుతున్నది కర్మకాండరా. పెళ్లి చూపులు రామకృష్ణయ్య గారింట్లో, అది టుమారో. రామకృష్ణయ్య గారింతో పెళ్లి చూపులా? ఎవరికి? వాళ్ళ అమ్మాయి ఝాన్సీ కండి. ఝాన్సీకి పెళ్లి చూపులా? చూడు బేబీ, నేను నీ సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను. మధ్యలో డిస్టర్బ్ చేయకు. మరి అదే నీతో వచ్చిన గొడవ. ఎప్పుడు మాట వినాలి. ఇదిగో, నా మాట కాదనుకో. ఒక్కటంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను గదిలో కూర్చుని గంపడాస్తూ ఎదురు చూస్తుంటే ఇక్కడ కూర్చుని గాడితో సరసాలాడుతున్నారా? అది కాదు పద్మ, మరి నాకేం చెప్పొద్దు. మీరు దాంతోనే సంసారం చేసుకోండి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి మీరు స్వీట్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఏది ఆడండి, నేను స్వీట్ చేస్తా. దేనికి? నేను తాత, మీరు తండ్రి కాబోతున్నా. నాకు పద్మకి ఇంకా శోభనే కాలేదు. నేను తండ్రి కావడం ఏంటి? ఆయమ్మ తల్లి అయితే నేను స్వీట్ చేయడం ఏంటండి? మరి మా బేబమ్మల్ని నెల తప్పింది. అది నెల తప్పిందా? ఇందాక రేవుకి వచ్చి వాంతులు చేసుకోవాలి. రేయ్, హారన్ పగిలిపోద్ది. అది వాంతులు చేసుకుంటే నేను తండ్రిని కట్టుకుంటాను నా మటను. అంటే మా బేబీ శీలాన్ని శంకిస్తున్నారన్నమాట. సి మిస్టర్ సుందరం, నువ్వు అన్న మాటకి మా బేబీ సూసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఈ మాట అంటావని. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుంచాను. నా బేబీకి ఏదైనా అపకారం జరిగిందో మరుక్షణం నువ్వు ఉండేది హలో. బీ కేర్ఫుల్. కేర్ఫుల్. సూసైడ్ కేసుకి కనీసం ఎడిల్ చేయండి. ఆవేశపడి ఏమనకండి. రేపు వచ్చే ఉగాదికి మా బేబీ మీరు కలిసి మా ఇంటికి రండి. పాత బట్టలు పెట్టుకుంటా. సి బేబీ, కడుపులో బేబీ, హెల్త్ జాగ్రత్త. బాయ్. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. చాలా అనుభవం చేస్తాం. తాళం కప్పలు తెరిచి పెడతాం. అర్ధరాత్రి కడ ఈ తాళాలన్న మటన్ గడపడరా? ఇది ఝాన్సీ. చిచి, ఇది చెట్టు. ఎత్తి కొడితే ఏట్లో పడతావు సుత్తి మామ. ముందు మన గురువు చెప్పి విను. ఇది ఝాన్సీ అనుకుని నీ ప్రేమను ఎలా తెలియజేస్తావో చెప్పు చూద్దాం. ఐ లవ్ యూ. ఏంటిది? ఐ లవ్ యూ. 93లో కూడా చేతిలో పువ్వు పట్టుకుని ఐ లవ్ యూ అంటా డీరేవండి బాబు. ఏ తప్పా? తప్ప తప్పున్నారా? ఇదే మాట అమ్మాయితో నిజంగా అనుంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోయేది. అమ్మో, చూడు చేతిలో పువ్వు ముందే ఐ లవ్ యూ అంటే మొత్తం పువ్వు పుహారైపోద్ది. అంచేత ముందు ఆ పిల్ల ఇష్టాలేంటో తెలుసుకోవాలి. మాటలోనే పిల్ల వచ్చేస్తుంది.
అమ్మో నిజంగానే వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం వెళ్ళి ఆ, తెలుసుకో ఆ, 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 అయ్యో అదేమిటి అలా పడిపోయావు ఏం లేదు ఉత్తినే ఆహా పనుండి పడ్డా అనుకున్నానులే ఏంటి ఈల ఈల అదే ఎందుకేసావు అది ఆ, అది త్వరగా చెప్పు నేను వెళ్ళాలి అది అది నేను లవ్ ఆడుతున్నావా పెళ్లి కూడా ఆడతావా అబ్బే ఆను అమ్మయ్యా ఆ ఏడుగురిలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నాను అంటావేమో అనుకున్నాను ఏడుగురా ప్రేమించడమా మరి నువ్వేమన్నావు చీ పొండన్నాను ఏ ఆ గొట్టంగాళ్ళు నాకు నచ్చలేదు ఆ, మరి నీకు నచ్చే గొట్టం గడ ఎలా ఉండాలి నీలా ఉంటే చాలు పల్లెటూరి వాడే ఉండాలి కాకపోతే ఒకటి ఏమిటి నీలా లుంగీలు అవి వేసుకోకూడదు ఈత చెట్లకు అరటి గెలలు మలిపించేవాడే ఉండాలి మోడర్న్ డ్రెస్ వేసుకున్న కూలీలతోనే పనులు చేయించాలి చివరికి పడవ నడిపేవాడైనా సరే సూటు బూటు వేసుకోవాలి ఆ? కాలుగాయ పిల్లగా తిరుగుడేంట్రా నీ కాళ్ళలో ఆనే కూర్చొని చావు నందిలాల కింద కూర్చుంటావంటే సోపన్నాయలా మంచం మీద కూర్చుంటావాడు హలో మాస్టరు పిల్లొచ్చి గుమ్మలో నుంచి ఉంటే గుడ్ల పోయి చూస్తావేంటి మరి ఏం చేయాలి లేచి వెళ్ళి డోర్ గడేసి అమ్మాయి భుజం మీద చెయ్యేసి నడిపించుకురావాలి ఎలా ఇంకా చూస్తారే మా గొడవ మేము పడతాం మీరు వెళ్ళండి ఇదేంటి నేను వేయాల్సిన కడ ఇది వేసేసింది ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు అయితే పద ఆ, ఇప్పుడు ఏం చేయాలి ఆనందిస్తుంది తీసుకో ఇదిగో ఇచ్చింది కదని లేకదోళ్ళగా మొత్తం నువ్వే తాగేకు సగం నువ్వు తాగి సగం అమ్మాయికి ఉమ్, ఏంటి నీకొద్దా సరే ఇటీ ఆ, ఆ, ఇప్పుడు వదినా నీ కాళ్ళకి దండం పెడుతుంది మంచిది పట్టుకో కాలంలో దిగే వాళ్ళ ఎత్తి పట్టుకోవడం ఏంటి దండం పెడతామని దండమా ఆ, పిండం ఏం పెట్టద్దు రా వచ్చి కూర్చో ఆ, 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 పిర్ర మీద సెగడ్లు ఏమైనా ఉన్నాయా అబ్బే లేవే మరి ఆ కూర్చోవడం ఏంటి అది అది లైట్ తీసేయాలి కదా నాకు సిగ్గేస్తుందా లేదు కదా అనకపోయినా సరే తీసేయాల్సిందే ఆ తీసేసి ఆ, తీసేసి తర్వాత ఆ తర్వాత ఐఎమ్ సారీ శిష్య లైట్ తీసాక ఏం జరుగుతుందో ఏంటో ఒక్క సినిమాలో కూడా చూపించాలి చూపించకపోవడం అంటే పెద్దోడా రెండు పెట్టెలు ఇలా పడుతుంటాయి ఓ పువ్వు మీద ఓ తుమ్మెద వాళ్తుంది ఆలచిప్పలు ఇడిపట్లు ఇలా రాలుతాయి కట్ చేస్తే సన్ రైజ్ షాట్ అదనమాట సినిమాలు బాగా చూస్తావా మా గురువులు చూస్తారు లైట్ తీసేయడానికి పిట్టలు పొడుచుకోవడానికి మధ్యలో నీ గురువులకి నీకు తెలియని కదా చాలా ఉంది ఏమిటది అది చెప్పకూడదు ఏంటి ఏమైంది ఎందుకలా అరిచావ్? భయం వేసింది